18వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య పతనం అంతర్గత బలహీనతలు మరియు బాహ్య ఒత్తిళ్ల కలయిక వల్ల జరిగింది. సామ్రాజ్యంలోని అంతర్గత సమస్యల్లో బలహీనమైన వారసులు, రాజకుమారులు మరియు అమాత్యుల మధ్య కలహాలు, అవినీతి పెరగడం మరియు ఔరంగజేబు తర్వాత సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం ప్రధాన కారణాలు. ఆర్థికంగా కూడా పరిస్థితి దారుణంగా మారింది. భారీ పన్నులు, ఆదాయ వనరుల తగ్గుదల, వాణిజ్యం, పరిశ్రమల దిగజారడం సామ్రాజ్య ఆర్థిక స్థితిని దెబ్బతీశాయి. బాహ్యంగా మరాఠాలు, ఆఫ్ఘానులు, పార్సీలు వంటి శక్తులు దాడులు చేసి భూభాగాలను స్వాధీనం చేసుకుని సామ్రాజ్య శక్తిని బలహీనపరిచాయి. ముఖ్యంగా 1739లో నాదిర్షా ఢిల్లీని దోచుకోవడం మొఘల్ ప్రతిష్టను నాశనం చేసింది. యూరోపియన్ వలస శక్తుల్లో ప్రత్యేకించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ముఖ్య ప్రాంతాలను క్రమంగా తమ ఆధీనంలోకి తీసుకుని మొఘల్ అధికారాన్ని తీవ్రంగా తగ్గించింది.